స్వయంభూ గణేష్ ఉత్సవాలకు అంకురార్పణ చేసిన ఎమ్మెల్యే దంపతులు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన తూర్పు గోదావరి జిల్లా ఎక్కువల్లో స్వయంభూ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆదివారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు అంకురార్పణ చేశారు. ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్రావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పందిరి నాట వేసి శ్రీ లక్ష్మీ గణపతికి విశేష పూజలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. పల్లె వాసు, చిట్టిబాబు చౌదరి కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలాహలంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల అంకురార్పణ పందిరిరాట వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మరి మీరు దర్శించండి. शरीर आरोग्यदार्थम उन्नत उद्योगार्थम धन प्रवर्धमान सिद्ध्यं श्रीपालगोत्रशरीर शरीर आरोग्यदार्थम विकासमर्थार्थम लक्ष्मी गणपति नवरात्रि महोत्सवांगत्वेन स्तंभ प्रतिष्ठान मुहूर्तमध्ये आथो द्वितीयस्माकर्थं श्री महागणाधिपति पूजां करिष्ये तवंग कलशाराधनं करिष्ये कलशे गन्धपुष्पाक्षते शिष्टा हस्तेनाध्याया आकर्षे सुधारेवरचरेवक्षेषु धने आभवाय संस्था भूतान्या प्राणावाप पश्वामो नमामो తూర్పుగోదావరి జిల్లా పెక్కువల మండలం శ్రీ గణపతి ఆలయం అత్యంత సుప్రసిద్ధమైన ఆలయం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ లక్ష్మీ గణపతిని దర్శించుకుని లక్ష్మీ గణపతిని కోరికను కోరుకులు తీరుస్తారు అనే నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే వినాయక చవితికి సంబంధించిన నవరాత్రుల ఉత్సవం ఉందో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆ సందర్భంగా ఈరోజు చవితి ఉత్సవాలకు సంబంధించిన పనులు ప్రారంభించడం కోసం ప్రారంభోత్సవం చెందింది. ముఖ్యంగా ఇవాళ ఆధ్యాత్మికతనే భారతీయ ప్రాచీన సంస్కృతిని కాపాడనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ గ్రామస్తులు కూడా పరిపూర్ణంగా అభివృద్ధి కోసం సహకరిస్తూ ఉన్నారు. ఆలయ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో ఆ మౌలిక వస్తువులను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ఆలయాన్ని ఈ ఆలయంతో పాటు ఇదే గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, పక్కనే గొల్లలమామిడిలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం ఇవన్నింటినీ కలిపి క్లస్టర్గా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో కూడా ముందుకు పెడతా ఉన్నాం. ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులతో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలని, ఇక్కడ భక్తులకి అత్యంత వేగవంతంగా సౌకర్యాలు అందజేయడంలో స్వామి ఆశీస్సులు సదా ఉండాలని, ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి స్వామి ఆశీస్సులు అందించాలని పరిపూర్ణంగా కోరుకుంటూ